హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం చూపించబోయేది ఏంటి అంటే ఒక ఇంట్రెస్టింగ్ రెసిపీ. లైక్ ఏంటంటే చాలామందికి ఇప్పుడు సమ్మర్ వస్తుంది కదా, సో లంచ్ డిన్నర్ కంప్లీట్ అయిపోగానే ఒక డెజర్ట్ అనేది తినాలనిపిస్తుంది. సో అదే అప్రికాట్ డిలైట్. సో ఇంట్లోనే నేను అప్రికాట్ డిలైట్ చేసి చూపిస్తున్నాను, చాలా ఈజీ అండ్ సింపుల్ వేలో, అండ్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మనకి ఇంకెప్పుడు డెజర్ట్ తినాలనిపించినా ఈ ఆప్రికాట్ డిలైట్ అనేది చేసుకొని తినచ్చు. ఇప్పుడు దీని ప్రాసెస్ ఏంటంటే, ఫస్ట్ ఆప్రికాట్స్ అనేవి మనం తీసుకున్నాము. తీసుకొని ఏంటంటే వాటర్ వేసి కొంచెం ఒకసారి ఫస్ట్ టైం అయితే వాష్ చేసేసి మంచి వాటర్ వేసి నైట్ అంతా హోల్ నైట్ అంతా దాన్ని సోక్ చేయాలి. హోల్ నైట్ అంతా సోక్ చేసిన తర్వాత మార్నింగ్ ఏంటంటే మళ్ళీ ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ వేసి బాయిల్ చేయాలి. ఒక 20 మినిట్స్ వరకు బాయిల్ చేసిన తర్వాత షుగర్ అనేది మనం యాడ్ చేయాలి. సో మినిమమ్ 20 మినిట్స్ దానిలో ఉన్న సీడ్స్ అన్నీ కూడా కంప్లీట్గా తీసేసి బాయిల్ చేసి దాని తర్వాత షుగర్ అనేది యాడ్ చేసి దీన్ని పేస్ట్లా చేయాలన్నమాట. చూడండి, షుగర్ సిరప్లో కూడా ఒక 5 మినిట్స్ అనేది అది కుక్ అయితే అది సాఫ్ట్గా అవుతుంది. సాఫ్ట్గా అయిన తర్వాత మళ్ళీ మనం ఏంటంటే మ్యాష్ చేసేయచ్చు. మ్యాష్ చేసేస్తే ఒక పేస్ట్ లాగా అవుతుంది. చూడండి నేను ఎలా మ్యాష్ చేస్తున్నానో అది. ఇంకొక సైడ్ ఏంటంటే కండెన్స్డ్ మిల్క్ అంటున్నాను, సారీ, కస్టర్డ్ మిల్క్ కోసం ఏంటంటే మిల్క్ అనేది పక్కన పెట్టి బాయిల్ చేస్తున్నాను. ఈలోపు ఏంటంటే మనం కస్టర్డ్ పౌడర్ తీసుకొని లంప్స్ లేకుండా మిక్స్ చేసి చల్లార్చి పక్కన పెట్టాలన్నమాట. నెక్స్ట్ ఇంకోటి దీనికి ఇంపార్టెంట్ ఏంటంటే ఫ్రెష్ క్రీమ్ అనేది కావాలి. ఫ్రెష్ క్రీమ్ ఏంటంటే మనం బయట నుంచి తెప్పించుకొని ఏంటంటే షుగర్ ఉంటుంది కదా, షుగర్ ఏంటంటే బాయిల్ చేసి షుగర్ బాయిల్ చేయడం కాదు, పౌడర్లా చేయాలి. సారీ, కన్ఫ్యూజ్ అయ్యాను. షుగర్ అనేది ఏంటంటే పౌడర్లా చేసి షుగర్ పౌడర్ ఏమో మనకి ఫ్రెష్ క్రీమ్లో మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఏంటంటే అన్నీ 1 బై 1 చూపిస్తున్నాను. చూడండి ఇలా మ్యాష్ చేసేసాను. దీనికి ఏంటంటే స్పాంజ్ కేక్ ఒకటి కావాలి, ఫ్రెష్ క్రీమ్, షుగర్ పౌడర్ చెప్పాను కదా, ఫ్రెష్ క్రీమ్లో షుగర్ పౌడర్ అనేది మిక్స్ చేసి కలిపేసి పక్కన పెట్టాలని. ఇంకోటి ఏంటంటే మనకి డ్రై ఫ్రూట్స్ మన ఆప్షన్ అనమాట. నేనైతే జస్ట్ ఏంటంటే టూటీ ఫ్రూటీ వేసుకున్నాను, బాదం తీసుకున్నాను. బాదం ఏంటంటే చిన్న చిన్న స్లైసెస్ కింద కట్ చేసేసి బాదం తీసుకున్నాను. మీకు ఏదైతే కావాలి అనుకుంటున్నారో డ్రై ఫ్రూట్స్ అవన్నీ కూడా వేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే మనము దీన్ని బ్రెడ్తో కూడా చేసుకోవచ్చు. బ్రెడ్తో కన్నా మనకి స్పాంజ్ కేక్తో చేసుకుంటే చాలా బాగుంటుంది. మనం ఆఫ్టర్ లంచ్ కానీ డిన్నర్ కానీ ఈ డెజర్ట్ తీసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని లేయర్స్ కింద రెడీ చేసుకుందాము. ఎలా చేయాలో చూపిస్తున్నాను. స్పాంజ్ కేక్ ఏంటంటే పీసెస్ కింద కట్ చేసుకొని పెట్టుకోండి. ఫస్ట్ ఏంటంటే ఆప్రికాట్ పేస్ట్ వేసుకొని దాని మీద ఒక 1 లేయర్ ఏమో స్పాంజ్ కేక్ పీసెస్ కింద పెట్టి, ఎందుకంటే మనం స్పూన్తో 1 బైట్ అలా తీసుకుంటే టేస్టీగా ఉంటుందన్నమాట. సో ఒక లేయర్ ఏమో స్పాంజ్ కేక్ పీసెస్ పెట్టుకొని మళ్ళీ దాని మీద కొంచెం ఆప్రికాట్ పేస్ట్ వేసుకొని స్ప్రెడ్ చేసుకొని నీట్గా మొత్తం అన్ని పీసెస్ కింద ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని దాని మీద సెకండ్ లేయర్ ఏంటంటే ఫ్రెష్ క్రీమ్, తర్వాత కస్టర్డ్ మిల్క్ ఉంది కదా, మనము ఈ కస్టర్డ్ మిల్క్ ఏంటంటే మరీ పల్చగా కాకుండా మరీ థిక్గా కాకుండా ఇలాగా మనకి పోర్ చేస్తే ఇలా ఈజీగా కిందకి దిగేలా చేసుకోండి కస్టర్డ్ మిల్క్ అనేది. చెప్పాను కదా ఫ్రెష్ క్రీమ్లో షుగర్ కలిపిన పేస్ట్ అలా ఉంచాం కదా, సో అది. నెక్స్ట్ ఇంకొక లేయర్ కూడా సేమ్ యాడ్ చేసుకోవాలి. సేమ్ మళ్ళీ స్పాంజ్ కేక్ పెట్టుకొని తర్వాత ఏమో ఆప్రికాట్ పేస్ట్, కస్టర్డ్ మిల్క్, తర్వాత ఏమో ఫ్రెష్ క్రీమ్లో షుగర్ పౌడర్ మిక్స్ చేసి పెట్టాం కదా, ఇవన్నీ ఎందుకంటే ఆల్రెడీ అన్నిట్లో షుగర్ అనేది, ఎందుకంటే మనకు ఆప్రికాట్ పేస్ట్లో షుగర్ వేసాము, దీనిలో అన్నిట్లో షుగర్ మరి ఎక్కువ అయిపోకూడదు చూసుకోండి. మనం స్వీట్ తింటాం అనుకుంటే ఎక్కువైనా పర్లేదు, కానీ లేదంటే చూసుకొని వేసుకోండి. ఇలాగా ఫ్రెష్ క్రీమ్ అంతా లాస్ట్లో స్ప్రెడ్ చేసిన తర్వాత ఏంటంటే మనం చాప్ చేసిన బాదం ఉంది కదా, సో ఆ బాదము, కొంతమందికి టూటీ ఫ్రూటీ నచ్చకపోతే మనం అవాయిడ్ చేసుకోవచ్చు, కానీ ట్రస్ట్ మీ చాలా బాగుంటుంది టేస్ట్. ఒకసారి ట్రై చేయండి. నేను 2 కలర్ ఆఫ్
చేసుకున్నాను. అదేంటంటే ఇవి ఇంట్లో చేసిన టూటీ ఫ్రూటీ అనమాట. లైక్ ఏంటంటే పపాయ పీసెస్‌తో చేసింది. ఆ వీడియో కూడా నేను త్వరలోనే అప్‌లోడ్ చేస్తాను. ఈజీగా చేసుకోండి. బయటనేది తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. బాదం అనేది మనం చాప్ చేసి పెట్టుకున్నాం గదా! సో, అదనమాట. ఇదేంటంటే మూత పెట్టేసి ఫ్రిడ్జ్‌లో ఒక 3 అవర్స్ వరకు పెట్టుకొని ఎంజాయ్ చేస్తే